గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, హలో కర్నల్ చౌదరి గారు, ఏఐసిసి ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ చైర్మన్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, హనుమంతరావు గారు, విజయశాంతి గారు, మధు యాష్కి గారు, అదేవిధంగా మరి జేవీర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హర్షవర్ధన్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, ప్రియ మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిసిసి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఈ మధ్య పెహల్గాంలో జరిగిన సంఘటన వినపడుతుందా మహేష్? బెటర్ యూ కెన్ హియర్ సంథింగ్. ఈ మధ్య పెహల్గాంలో జరిగిన సంఘటన కాశ్మీర్లో, ఆ తర్వాత భారత పాకిస్తాన్ 4 రోజుల యుద్ధం, దాని పరిణామాలపై మన ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, మన త్రివిధ దళాలకి సంఘీభావం తెలియజేస్తూ మొత్తం దేశం మన సైన్యం వెంబడి ఉండని ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మన ఏఐసిసి దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో నిర్వహిస్తున్నది. పహల్గాం కాశ్మీర్లో జరిగిన సంఘటన అమానవీయమే కాదు, ప్రపంచంలో టెర్రరిస్ట్ యాక్ట్స్ లో అత్యంత క్రూరమైనది. మన అన్నలు, తమ్ముళ్ళు, భారతీయులని పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపించిన టెర్రరిస్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి కాశ్మీర్ లోపలికి పంపించిన పాకిస్తాన్ ఉగ్రవాదులు మన సోదర భారతీయులని 26 మందిని చంపడం యావత్ ప్రపంచం, సభ్య సమాజం మొత్తం ఖండించింది. కేవలం భారతదేశంలో అలజడి సృష్టించడానికి, భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెంచడానికి, కశ్మీర్ రాష్ట్రంలో తీవ్రంగా అలజడి పెంచడానికి పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాదం పెహల్గాం కాశ్మీర్ సంఘటన చెప్పి మొత్తం భారతదేశం ముక్త కంఠంతో ఖండించింది. ప్రపంచ దేశాలు ఖండించినాయి. ఈసారి పాకిస్తాన్కి సరి అయిన గుణపాఠం నేర్పించాలనే ఉద్దేశంతో భారత సైన్యం, భారత వాయుసేన, ఇండియన్ నేవీ పాకిస్తాన్కి దాడి చేసి వాళ్ళ ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని మరి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్సు అత్యంత శూరత్వం, అత్యంత యుద్ధంలో నైపుణ్యం ప్రదర్శించి ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏందో మన సైన్యం, మన ఎయిర్ ఫోర్స్ నిరూపించింది. పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద కేంద్రాలని భారతదేశం ఎయిర్ ఫోర్సు పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కొన్ని నగరాలపై, కొన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ పై కొన్ని దాడులు చేయడం జరిగింది.
తిరిగి బుద్ధి చెప్పడానికి పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మీద మన సైన్యం, మన ఎయిర్ ఫోర్స్ దాడులు చేసి మట్టి కనిపించిన విషయం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం పూర్తిగా వాళ్ళు ఓడిపోయామనే దిశలో వారే ఫోన్ చేసి సీజ్ ఫైర్ అడగడం జరిగింది. ఈ విషయంలో భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు మన సైన్యంతో, మన ఎయిర్ ఫోర్స్తో, మన నేవీతో మన సంఘీభావం తెలియజేస్తూ వారి వీరత్వం, శౌరత్వం, వారి యుద్ధంలో భారతదేశం యొక్క గౌరవం కాపాడి మనందరం గర్వపడే విధంగా ఏ విధంగా ముందుకు పోయినరో మనందరం మరి ప్రతి నిమిషం, ప్రతి గంట అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చిన్న వయసులో, 16 ఏళ్ల వయసులో నేను సైన్యంలో చేరి చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో